హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం తీవ్ర ఉత్కంఠకు వేదికైందన్నమాట. ఒకవైపు పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు విమాన సర్వీసులను అతలాకుతలం చేయగా, మరోవైపు ఒక అంతర్జాతీయ విమానానికి వచ్చిన బాంబు బెదిరింపు ప్రయాణికులను, అధికారులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇదంతా కూడా నిన్న మీరు న్యూస్‌లో చూసే ఉంటారు. కానీ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడిందని చెప్తా ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్ నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు నడవాల్సిన 23 అంతర్జాతీయ విమాన సర్వీసులను అధికారులు పూర్తిగా రద్దు చేశారన్నమాట. సో దోహా, అదేవిధంగా షార్జా, దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, దమ్మాం, కువైట్ వంటి ప్రధాన నగరాల నుండి హైదరాబాద్‌కు రావాల్సిన 12 విమానాలు రద్దయ్యాయి. అదేవిధంగా శంషాబాద్ విమానాశ్రయం నుండి ఈ గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 11 విమాన సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుపోయారన్నమాట. సో దీంతో ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్ళే కార్మికులు, అదేవిధంగా వ్యాపార పనుల మీద వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. యుద్ధం కారణంగా గగనతలం సురక్షితం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కానీ ఇప్పుడు విమానాల రద్దీతో నెలకొన్న గందరగోళం మధ్యే సింగపూర్ ఎయిర్లైన్స్‌కి చెందిన SQ519 విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ విమానం శనివారం ఉదయం 10 గంటల 55 నిమిషాలకు శంషాబాద్ నుండి టేకాఫ్ తీసుకోవాల్సి ఉంది. విమానం బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో విమానంలో బాంబులు ఉన్నాయంటూ అధికారులకు ఒక మెయిల్ వచ్చిందన్నమాట. సో వెంటనే స్పందించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది మరియు బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగారు. ప్రయాణికులను సురక్షితంగా దించి విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు ధృవీకరించారన్నమాట. అది ఒక నకిలీ బెదిరింపు అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలే యుద్ధం జరుగుతోంది. ఒక పక్కన విమానాల మీద కూడా దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పోర్టుల మీద జరుగుతూ ఉన్నాయి. న్యూక్లియర్ సెంటర్ల మీద జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి టయాన్ని ఇటువంటి బాంబు బెదిరింపు కాల్ రావడంతోటి ఒకేసారి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ బెంబేలెత్తిపోయిందన్నమాట. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.